ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక అప్డేట్. లిక్కర్ కేసు విచారణ సిట్కు అప్పగించారు అధికారులు. ఏసీబీ కోర్టులో 2 ఛార్జ్షీట్లను దాఖలు చేయడంతో ఇంతటితో విచారణ ముగిసిందా లేక ఇంకా మిగిలే ఉందా అనే చర్చ మొదలైంది. అయితే మరో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సిఐడి నుంచి సిట్కు విచారణ బాధ్యతలు అప్పగించింది. బెజవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 4 నెలల కాలంలో కేసుకు సంబంధించి కీలక పురోగతిని సాధించింది. మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చిన సిట్ ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది. 19 సంస్థలు 29 వ్యక్తులను సిట్ నిందితులుగా చేర్చింది. కేసులో కీలక నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రాకుండా ఉండటానికి అరెస్టు చేసి 90 రోజులు గడవక ముందే ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 300కు పైగా పేజీలతో ఉన్న తొలి ఛార్జ్షీట్లో రాజ్ కేసిరెడ్డి అండ్ టీం స్కామ్లో చేసిన వ్యవహారాలను పొందుపరిచింది సిట్. దీంతో పాటు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా పలుమార్లు సిట్ ప్రస్తావించింది తప్ప జగన్ను నిందితుడిగా పేర్కొనలేదు. ఇది జరిగిన 20 రోజుల వ్యవధిలోనే సిట్ అధికారులు 2వ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఇంత వేగంగా రోజుల వ్యవధిలో 2వ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై చర్చ కూడా జరిగింది. కేసులో అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్పలకు రిమాండ్ విధించి 90 రోజులు దాటుతూ ఉండడంతో వారికి బెయిల్ రాకుండా ఉండడానికి సిట్ అధికారులు 2వ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 2వ ఛార్జ్షీట్లో 3 నిందితులు స్కామ్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారనే విషయాలను ఆధారాలతో సహా పేర్కొన్నారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి గూగుల్ టేక్అవుట్తో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను, కాల్ డేటా రికార్డులను, వేరే సంస్థల్లో పెట్టుబడుల అంశాలను కూడా 2వ ఛార్జ్షీట్లో సిట్ వివరించింది. వీరికి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సహకరించారనే విషయాన్ని కూడా తెలిపింది. కేసుకు సంబంధించి సిట్ విచారణ తుది దశకు చేరుకుందని సమాచారం. అయితే ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ముందే అరెస్ట్ అయిన నిందితులకు బెయిల్ రాకుండా ఉండడానికి సంబంధించి అదనపు ఛార్జ్షీట్లను సిట్ అధికారులు దాఖలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డి అండ్ టీం హవాలాతో పాటు షెల్ కంపెనీల విషయంలో కీలక పాత్ర పోషించింది. వీరిలో 9 మంది కేసు నమోదవగానే విదేశాలకు పరారయ్యారు. 2 దేశానికి తిరిగి వచ్చి సిట్ వద్ద అప్రూవర్లుగా మారిపోయి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. ఆ సమాచారంతోనే హైదరాబాద్లో ఉన్న 11 కోట్లను సీజ్ చేశామని సిట్ అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న నిందితుల్ని రప్పించి వారిని అరెస్టులు చేయాల్సి ఉంది. మరోవైపు 100 కోట్ల రూపాయలను హవాలా ద్వారా షెల్ కంపెనీలకు మళ్లించారు. వీటిపై విచారణకు ఓ బృందం ముంబై, ఢిల్లీలో విచారణ చేస్తోంది. కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి కీలకం కావడంతో వాటిని పూర్తి చేయడంపై సిట్ ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. దీంతో పాటు మరో 4గురిని నిందితులుగా చేర్చనుంది. అదే సమయంలో 1 లేదా 2 ఛార్జ్షీట్లను నెల లేదా 2 నెలల్లో దాఖలు చేసి విచారణ పూర్తి చేయడం టార్గెట్గా పెట్టుకుంది సిట్.